మనసు ఎప్పుడు ఒక్కలా ఉండదండి అసలు. ఎందుకు ఉండదు? ద్వంద్వాలకు మనం అతీతంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? బాధ, కష్టం, నష్టం ఇవేనా? మరి సుఖం లేదా? లాభం లేదా? సంతోషం లేదా? మరి మనసు ఒకేలా ఉండాలి అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడండి, స్థితప్రజ్ఞుడుగా ఉండాలి. స్థితప్రజ్ఞుడు అంటే భావోద్వేగాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి. ఇలాంటి మనసు ఉన్నవాడు శాంతిగా ఆలోచిస్తాడండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. నిజమైన స్థితప్రజ్ఞత వస్తే మన జీవితంలో ప్రతి సమస్య ఒక దీవెనలాగానే ఉంటుంది. అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది, మన యొక్క ఆత్మ నిర్భరత కూడా పెరుగుతుంది. మరి మనం ఏం చెయ్యాలి? స్థితప్రజ్ఞత అంటే ఒక లక్ష్యం కాదండి, అది ఒక సాధన. చిరు ప్రయత్నంతోనే ఈరోజే మనం మొదలు పెడితే మనం స్థితప్రజ్ఞులు కాగలుగుతాం. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మన జీవిత మార్గదర్శకాలు కావాలి అంటే భగవద్గీతను చదవండి, ఆచరించండి. స్థితప్రజ్ఞుడు గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.